మనసు పొందాల్సిన అనుభవాలన్నీ పొందిన తర్వాతనే శరీరం ఆత్మ యొక్క మాట వింటుంది. ప్రతిరోజు మనం చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా మనసు తిరిగి అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. సో ఈ అనుభవాలన్నీ పొందిన తర్వాత మాత్రమే జీవుడు తాను కోరుకున్న వాటిని పొందడానికి సిద్ధంగా ఉంటాడు. అంతవరకు తన చుట్టుపక్కల ఉన్నటువంటి తాను కోరుకున్నటువంటి పరిస్థితులు సృష్టించబడినప్పటికి కూడా వాటిని గమనించలేని స్థితిలో ఉంటాడు. అందుకే మనసు మొదటగా అనుభవాల్ని పొందుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే కొన్ని కావాలని అనుకుంటూ ఉంటారు. సో ధ్యాస ఎక్కడైతే ఉంటుందో వాటినే తిరిగి పొందుతూ ఉంటారు. పైకి ఒకలాగా అనుకుంటూ ఉంటారు, కానీ లోపల మనసు మరొకటి కోరుతూ ఉంటుంది. ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మనసు ఎక్కడైతే ఒక చోట నిలిచిపోతుందో అక్కడ అలాంటి అనుభవాలు పొందుతూ అవి తీరిన తర్వాత మాత్రమే మళ్ళీ ఒక వ్యక్తి తాను కావాలనుకున్న లక్ష్యం పైన దృష్టిని సారించడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి ఎన్నో రకాలుగా అనుభవాలని పొందుతూనే ఉంటాడు. సో ఉన్నతమైన లక్ష్యాన్ని మర్చిపోతూ ఉంటాడు. అందుకే ఆ అనుభవాలన్నీ కూడా త్వరగా పొందేందుకు ఈ ధ్యానం అనేది ఉపకరిస్తుంది. ధ్యానం ద్వారా మనసులోని అనుభవాలన్నీ త్వరితగతిన పొందుతూ వాటిని మళ్ళీ పొందకుండా చేసుకుంటూ లక్ష్యం పైన దృష్టిని నిలపడం జరుగుతుంది. అందుకే ధ్యానం అనేది అన్ని విద్యలోకెల్లా గొప్ప విద్య.